ఈయన చూడ్డానికి పాపం చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు, పిచ్చోడ్లాగా ఉన్నాడు. మా ఆయన తాగుపోతుడు, సరే ఆయన పోతే పోని పర్వాలేదు అని చెప్పి ఈయన పెట్టుకున్నావా? నీకు మీ ఆయన బాగుండి ఇంకొక అమ్మాయిని పెట్టుకుంటే బాగా లేకున్నా కూడా నేను పనికి పోయే చదువుకుంటానని ఇన్ని రోజులు ఉంటే నేను వీళ్ళు వచ్చి నా లైఫ్ స్టైల్ చేసి కూడా ఇళ్ళకి బోళ్ళు బొక్కలు పోతుంది కదా. మరి ఇప్పుడు ఈమె కూడా మీరే నా జీవితం ఖర్చు పాడు చేసి జీవితంలో నువ్వు మాట్లాడితే ఏమన్నాడు చెప్పాలా మేడం? ఒక్క విషయం మేడం, ఆయన ఏమన్నాడంటే నేను పోయి మాట్లాడడానికి ఇట్లా మేడం వాళ్ళు ఫోన్ చేసి నిన్నే మేడం వెళ్ళిన అన్నయ్య అని మొత్తం ఊరంతా ఫోన్ చేస్తే మాట్లాడతాడా? ఫోన్ మేడం ఈమె వేస్ట్ క్యారెక్టర్, అది చచ్చిపోయింది అనుకున్నా. నాకు 2 పిల్లలు పుట్టిల్లు, 2 పిల్లలు చచ్చిపోయిల్లు. వాడు నీ మొగడు దాన్ని ఏం చేసిండో మాకు తెలియదు. అవ్వ బిడ్డలు కలిసి నన్ను కొట్టిల్లు, కాలిరు కొట్టిల్లు. నాకు అది చేయబట్టి నాకు అక్క చెల్లెళ్ళ పేరు పైసలు ఎన్ని ఇచ్చినావు అందుకే చెప్పిండు. నా ప్రమాణ పూర్తిగా మేడం నేను పోయినా ఏమన్నాడు నిన్న ఎలాగమ్మా పైసా ఎడతావు? ఇస్తుంది. నేను చేసిన తప్పే కావచ్చు మేడం. నిన్న చూసిన నేను ఆయన అన్నాడు కదా ఇప్పటికే 2 వేయిందమ్మా ఆమె, ఇవరకు 2 వేయింది. అనవసరమా? మీ భర్త మీరు ఎందుకంటే విడిపోయారు? అదే నాకు కావాలి. ఇట్లనే అనుమానం సాడిస్ట్ అయినాయి. పనికి ఒక్కపోయేది, ఇంట్లోనే ఉండేది. ఇండ్ల బోధంతా కూడా నా ఎమ్మడి కావాలొచ్చేది. అప్పులు ఎవరు ఇచ్చేది ఉంటే వాళ్ళకు పెళ్ళాన్ని అప్ప చెప్పే రకమైనా. అందుకోసం నేను మామూలు ఇంటికి వదిలిపెట్టి పనికని పోతానంటే ఇక ఈయన ద్వారా ఫోన్ చేస్తే ఈ ఫోన్ నెంబర్ బట్టి ఆమె అట్లా చేసింది. మీ భర్త ఆయన ఎప్పుడు తిట్టేసి మిమ్మల్ని వదిలేశారా? ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. రవి పరిచయం కాకముందు నుంచి తిడుతూనే ఉంటాడు. అట్లా పోయింది కాబట్టి ఆమె క్యారెక్టర్ అలాంటిది కాబట్టి ఆయన తిడతాడు మేడం. రవి పరిచయం కాకుండా ముందనే మీరిద్దరు విడిపోయారా? విడిపోయా నేను మామూలు ఇంటికి ఉంటాను. ఆయన మేము గొడవ పెడితే ఎట్లా ఇడిపోయింది అన్నది మేడం. ఇప్పుడు రవి ఆమె జీవితంలోకి రాకముందే నా భర్త నేను ఇడిపోయినామని అన్నది. మేము ఎట్లా గొడవ పెట్టినాం? విడిపోయి ఉన్నాక మళ్ళీ వచ్చిండు మేడం. క్లీనర్ పనికి వేయండు. క్లీనర్ పనికి పోతే అక్కడ ఫిడ్స్ వచ్చింది ఆయనకు ఫిడ్స్ వస్తే మా ఇంట్లోనే ఉంచుకున్నాం మేము. మా ఇంట్లో ఆయన ఉంచుకొని నేను పనికి పోయినా. ఈయన తెలుసా? ఆయనకి తెలుసు. ఆయన ఏం అనలేదా? ఇన్ని తెలిసే ఆటో డ్రైవర్ గా వచ్చి పరిచయం మాట్లాడిండు కదా. వాడి మీద చెయ్యి కూడా వానికి నాకు ఇప్పటికి కూడా నాకు కలిసిందంటే నమస్తే అనుకుంటా పోతాడు. అవునా? అట్లా గంట సేపట్లో ఇంకొక భార్యను నువ్వు ఉంచుకొని ఆయన వచ్చి నమస్తే అంటే నువ్వు నమస్తే పెడతావా? అదే మర్యాదనా? ఆమె పంచాయతీలు పెట్టినప్పుడు అటొక్క రోజు ఇటొక్క రోజు అని చెప్పి ఆమె కూడా మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉండేది. బాబుని ఒకసారి వారం రోజులు ఉంచింది. ఇళ్లలో ఇబ్బంది అన్నాడు కానీ చెప్తారు. నువ్వు సంతకం పెట్టావు అన్న విషయానికే నీ పెళ్ళ నీతో గొడవ పడి వెళ్ళి ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని నువ్వు చెప్పలే. ఇంతసేపు నువ్వు ఎలా చెప్పావంటే నా పెళ్ళాం కొళ్ళు కొవ్వెక్కి ఎవరితోనో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయింది, నేను చాలా మహాత్ముడిని, అందుకని నా పక్కన నా పెళ్ళాన్ని కూర్చోబెట్టుకొని వాడు ఎవరితోనో సంబంధం పెట్టుకున్న వాడితో మాట్లాడినా కూడా అలా చూస్తూ కూర్చున్నా, ఎందుకని నా పిల్లల గురించి నేను అంత అమాయకుండా అని చెప్పావు నీ కథంతా. నీ ఉద్దేశము నువ్వు చెప్పడము నేను మంచివాడిని ఉట్టి సంతకమే పెట్టా. కానీ అమ్మాయి ఏమనుకుందో అమ్మాయి కథ ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు. అవునా? అమ్మాయిని పిలిచి తెలుసుకుందాం. నీ భార్య పేరేంటి? గాయత్రి మేడం. రండి గాయత్రి. నీ పేరమ్మా? గాయత్రి మేడం. గాయత్రి. మీరు? రాజమ్మ మేడం. రాజమ్మ. మీరిద్దరు ఫ్రెండ్స్. పిల్లల పేరేంట? భద్ర. ఆ బాబు? సాయి. ఎంత వయసు? 4 years మేడం. 3 years. సరే వాళ్ళిద్దరిని పంపించేసేయండి అమ్మా మనమ్మ. మీ వయసు ఎంత గాయత్రి? 21 మేడం. 21. నేను చదువుకున్నారా మీరు? 7th చదువు. 7 చదువుకున్నారు. మీ అమ్మ నాన్న అందరూ ఎక్కడ ఉంటారు? చనిపోయారు మేడం. ఎవరు లేరు మేడం. ఎప్పుడు చనిపోయారు? మా అమ్మ నాకు 10 years అప్పుడు చనిపోయింది మేడం. మా నాన్న రీసెంట్గా 1 year అవుతుంది. అంటే మీకు అన్నలు తమ్ముళ్ళు? వాళ్ళు ఉన్నా పట్టించుకోరు. ఈవిడ రాజమ్మ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? సర్వగేట్ మదర్ దగ్గర.
మీరు సరగతి మదర్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. ఆవిడేం చేస్తారు? ఆమె మదర్కే వచ్చింది అక్కడ. మీరు సరగతికి వెళ్ళారు. మీదే ఊరమ్మా? మాది వైజాగ్ మేడం. వైజాగ్. మీది? మాది హైదరాబాదే మేడం. హైదరాబాదే. సో ఆ హాస్పిటల్లోనే కలిసారు మీరు ఇద్దరు. ఈయన ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు? నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉండేది మేడం. నాకు ఇంట్లో మా బావకి ఇచ్చి చేస్తామని అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆ అమ్మాయి అంది వేరే దగ్గర సంబంధాలు చూస్తాడు ఒక ముసలతను, బ్రాహ్మిన్స్ అతనికి నీ ఫోటో ఇస్తాను చూసి చేసుకుందువా అన్నారు. ఫోటో ఇచ్చి వచ్చాం మేడం. ఫోటో ఇచ్చిన 2 డేస్కి ఈ అబ్బాయి వచ్చాడు మేడం చూడటానికి. అప్పుడు ఇంకా అమ్మాయి చెప్పింది చేసుకున్నాను మేడం. మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత బాగానే ఉన్నాం. 3 ఇయర్స్ బాగానే ఉన్నాం మేడం. మదర్కి వెళ్ళాను నేను. మదర్కి వెళ్ళి నేను వచ్చేసరికి ఇతను గంగాధర్ దగ్గర పనిచేస్తున్నాడు. సర్వగేట్ మదర్స్ని తీసుకురావడం, డోనర్లను తీసుకురావడం పని చేస్తున్నాడు. 24 అవర్స్ ఫోన్లే. రాత్రి 12 వరకు ఇంటికి రాడు. పొద్దున్న 4 వెళ్ళిపోతాడు. ఫోన్లు వస్తాయి. ఫోన్లు నా ముందు మాట్లాడు, బయటికి వెళ్ళి మాట్లాడతాడు. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సంతకాలు పెట్టడం. ఆయన గంగాధర్ చూశాడంట, మరి అది నాకు తెలీదు. వాయిస్ రికార్డ్ కూడా వినిపించాడు మేడం. అది నా దాంట్లో పంపించని అంటే పంపించలేదు తను. వాయిస్ రికార్డ్ వినిపించాడు? నా గురించి వేరే అమ్మాయితో తప్పుగా చెప్పడం, అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవి వాయిస్ రికార్డ్ వినిపించాడు. ఇది ఎన్ని రోజులు రాదు? మీ పెళ్ళైన ఎన్ని రోజుల తర్వాత జరిగింది? 3 ఇయర్స్ తర్వాత. అంటే 3 ఇయర్స్ బాగానే ఉన్నారా? 3 ఇయర్స్ అంటే ఇంకా అప్పులు ఉన్నాయి మేడం. కాకినాడలో అప్పులు ఉన్నాయి, హైదరాబాద్లో అప్పులు ఉన్నాయి. ఎందుకు అప్పులు చేస్తాడు? అప్పులు అంటే నా పెళ్లికి ముందు అప్పులు కాకినాడలో అప్పులు చేశాడు. హైదరాబాద్లో కూడా పెళ్లికి ముందే అయినాయి అప్పులు. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని అయినాయి అప్పులు. తర్వాత అతనితో పని చేస్తున్నాడు మేడం. అతను ఏమన్నాడు, ఒకసారి బయటికి ఎప్పుడు ఈ గంగాధర్ దగ్గర ఎప్పటి నుంచి పని చేసేవాడు? నేను మదర్కి వెళ్ళిన దగ్గర నుంచి 8 మంత్స్ నుంచి చేస్తున్నాడు. మీరు సరగేట్ మదర్కి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకుందామని వెళ్ళాం మేడం. ఎవరు ఐడియా ఇచ్చారు మీకు? ఆయనే ఇచ్చాడు. ఆయన ఐడియా ఇచ్చాడు. అంతకు ముందు ఆయన అక్కడ అట్లా పనిచేసేవాడా? సరగేట్ తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వాళ్ళ ఆవిడ వెళ్ళొచ్చింది. వాళ్ళ ద్వారా ఇతనికి తెలిసి మన అప్పులు తీరడానికి నువ్వు వెళ్ళు సరగేట్ మదర్ అని చెప్పాడు. అతని మాట మీద మీరు వెళ్ళారు? వెళ్ళొచ్చాను మేడం. ఎంత డబ్బులు ఇచ్చారు మీకు? 270 మేడం. 2,70,000 ఏం చేశారు మీరు? ఆయనకి ఇచ్చారా, మీరు వాడుకున్నారా? 3 నెలల్లో 30,000 ఇస్తారు మేడం. ఆ 30,000 ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని తీసుకున్నాడు. ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళేమన్నారు, ఎవరికి కడుతున్నాడు అమ్మా, ఎవరికి కట్టట్లేడు మీ ఆయన అని మాట్లాడుతున్నారు. 5వ నెలలో 30,000 ఇస్తారు. మళ్ళీ 7వ నెలలో 30,000 ఇస్తారు. అవన్నీ అలా ఖర్చు అయిపోయినాయి. తర్వాత అక్కడ నుంచి 1,70,000 తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చిన తర్వాత అవేమో ఇంట్లో సామాన్లు కొనుక్కున్నాను మేడం. నేను ఇంట్లో ఖర్చులకి దానికి దీనికి వాడుకున్నాను మేడం. ఇప్పటి వరకు అవే ఖర్చులకు వచ్చినాయి మేడం నాకు. అంటే మీ దగ్గరే ఉన్నాయి, అతనికి ఇవ్వలేదు? అతనికి ఇవ్వలేదు. అతనికి డబ్బులు అంటే ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడే ఆ 30,000 అట్లాగా. తర్వాత ఇంకా ఇంటికి వచ్చాను మేడం. 1 నెల బాగానే ఉన్నాడు. 1 నెల అంతా బాగానే ఉన్నాడు, బాగానే చూసుకున్నాడు. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా ఫోన్లు రావడం, ఫోన్ వస్తే ఇంట్లో ఉండడు, బయటకు వెళ్ళిపోతాడు, బయట వెళ్ళి మాట్లాడుకుంటాడు. మళ్ళీ ఎవరు అంట ఆ అమ్మాయికి భర్త కింద సంతకం పెట్టాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయి అంట ఆ అమ్మాయికి భర్త కింద సంతకం పెట్టాడు. ఇంకా అతను గంగాధర్ ఫోన్ చేసి అతను అంటాడు, మీ ఆయన అమ్మాయిలను దాసేస్తున్నాడు అమ్మా. గాయత్రికి నీకు సంబంధం ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా. ఇది ఏమన్నా మనం జన స్రవంతిలో ఉన్నావా, అడవిలో ఉన్నావా? మరి వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు నువ్వెందుకు ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకు మొదటి నుంచి మీరు పెళ్లి చేసుకునేటువంటి పద్ధతి కానీ అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల మీద కానీ అస్సలు నమ్మకం లేదు. ఎంత ఈ రోజు మీరిద్దరు పక్కపక్కన ఒక స్నేహితుల్లా కూర్చున్నా కూడా, ఎంత కాదనుకున్నా కూడా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు. కానీ పాపం వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే పెళ్ళాము యొక్క మాంసము, పెళ్ళాము యొక్క చర్మంతో ఆయన బిజినెస్ చేశాడు. నువ్వు చేసే పని నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు తప్ప ఎదటి వాడు దాన్ని చీ అంటున్నాడా, తూ అంటున్నాడా అని ఆలోచిస్తున్నావా?
ఎవరో అమ్మాయితో సొల్లు కబుర్లు చెప్పి నా పెళ్ళాం ఇలాగా నువ్వు మాట్లాడిన వాడు ఆ రోజు నువ్వు ఆలోచించాడు పిల్లల గురించి. నీ పెళ్ళాన్ని ఎవరో ఒక బిడ్డను మోయడానికి వెళ్ళి హాస్పిటల్లో 9 నెలలు వదిలేసినప్పుడు నువ్వు ఆలోచించాడు నీ పిల్లల గురించి. ఇప్పుడు ఈ రోజు నీకు నా పిల్లలు ఏమైపోతారు, నా పెళ్ళం అందుకు కావాలంటున్నావు. నేను నమ్మాలా మేము? అవన్నీ ఇప్పుడే కంటి తుడుపు మాటలు తప్ప నీ పిల్లల గురించి నువ్వెప్పుడు ఆలోచించావు, అమ్మాయి ఎప్పుడు ఆలోచించింది?